తెలుగు రాష్ట్రాల మధ్య దిష్టి పాలిటిక్స్ మొదలయ్యాయి. కోనసీమ పర్యటనలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన దిష్టి వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు ఒక్కొక్కరుగా ఫైర్ అవుతున్నారు. ఆ మధ్య జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కౌంటర్ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఈ జాబితాలో చేరారు. ఇప్పుడు తెలంగాణ మంత్రులు సైతం క్యూ కడుతున్నారు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ సినిమాలను బ్యాన్ చేస్తామంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజల గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలను ఎవరైనా అవమానిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. క్షమాపణ చెప్తే ఒకటో రెండో సినిమాలు ఆడతాయి, లేదంటే తెలంగాణలో పవన్ సినిమాలు ఆడవని చెప్పారు. ఒక్క థియేటర్లో కూడా సినిమా రిలీజ్ అవ్వదన్నారు. రాజకీయ అనుభవం లేకనే పవన్ ఇలా మాట్లాడుతున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. తెలంగాణపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు. పవన్ సినిమాలు తెలంగాణలో ఆడనివ్వబోమని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రం గురించి తెలంగాణ ప్రజల్ని అగౌరవపరిచే విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం. గతంలో సినిమాలు ఆడేటప్పుడు తెలంగాణ రాష్ట్రం అంటే నాకు అపారమైన ప్రేమ ఉంది, అపారమైన గౌరవం ఉందని మాట్లాడిన నువ్వు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం కాగానే మతి స్థిమితం కోల్పోయి నీ స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్రం గురించి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరము. నువ్వు నిజంగా నీకు సిగ్గుంటే నువ్వు మాట్లాడిన మాటలకి కుటుంబ సమేతంగా తెలంగాణ రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ లోనే ఉండు. నువ్వు కనీసం సోయి లేకుండా తెలంగాణ ప్రజలు అత్యధిక నీ సినిమాలు చూసి నిన్ను గౌరవిస్తుంటే బలుపుతోటి ఈరోజు తెలంగాణ రాష్ట్రం గురించి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా దురదృష్టవశాతము. నువ్వు ఇదే రకంగా నీ వైఖరికి నువ్వు తెలంగాణ ప్రజలకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ రాష్ట్రంలో నీ సినిమాలు ఆడనివ్వము. నువ్వు రేపు పొద్దున తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతే నిన్ను పరిగెత్తించి తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి కూడా తెలంగాణ యువత తెలంగాణ ప్రజలు తరిమి కొట్టే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ హెచ్చరిస్తున్నా. సినిమా హీరో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రం గురించి తెలంగాణ ప్రజల్ని అగౌరవపరిచే విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం. గతంలో సినిమాలు ఆడేటప్పుడు తెలంగాణ రాష్ట్రం అంటే నాకు అపారమైన ప్రేమ ఉంది, అపారమైన గౌరవం ఉందని మాట్లాడిన నువ్వు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం కాగానే మతి స్థిమితం. రెండు ప్రాంతాల మధ్య విద్వేషం పెంచే మాటలు సరికాదని మంత్రి వాకటి శ్రీహరి అన్నారు. పవన్ కళ్యాణ్ ఇలాంటి మాటలు మానుకోవాలని సూచించారు. తెలంగాణలో ఉన్న వనరులను వాడుకునే ఈ స్థాయికి ఎదిగారంటూ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి అన్నారు. మైలేజ్ పొందాలంటే ముందు పనితనం చూపించంటూ హితవు పలికారు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ సినిమాలను బ్యాన్ చేస్తామంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజల గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇక తెలంగాణ ప్రజలను ఎవరైనా అవమానిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. క్షమాపణ చెబితే ఒకటో రెండో సినిమాలు ఆడతాయి, లేదంటే తెలంగాణలో పవన్ సినిమాలు ఆడవని చెప్పారు. ఒక్క థియేటర్లో కూడా సినిమా రిలీజ్ అవ్వదన్నారు. రాజకీయ అనుభవం లేకనే పవన్ ఇలా మాట్లాడుతున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. దాదాపు 13 సంవత్సరాలు అయిపోయింది. తెలంగాణ 13 సంవత్సరంలో పడుతున్నది. ఈ సమయంలో మా తెలంగాణను అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. ఇక ఇప్పుడు దానికి క్షమాపణ చెప్పకపోతే
ఎవ్వరు కూడా చిరంజీవి గారికి సంబంధం లేదు. చిరంజీవి ఈజ్ ఏ సూపర్ మ్యాన్. ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటాడు. కానీ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకనే మాట్లాడిండో, మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో, కానీ దానికి క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. సినిమాటోగ్రఫీ మినిస్టర్గా నేను చెప్తున్నా ఈ మాట. కానీ ఈ విధంగా మాట్లాడి దాదాపు 13 సంవత్సరాలు అయిపోయింది. తెలంగాణ 13 సంవత్సరంలో పడుతున్నది. ఈ సమయంలో